తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. మార్చి నుండి పింఛన్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. గద్వాల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రజల్లో పథకాలపై ఆశలు పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. విపక్షాల విమర్శలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పగ్గాలు చేపట్టినప్పటి నుండి సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం కసరత్తు చేస్తూనే ఉంది. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం అడుగులు వేస్తూ ఉంది. తాజాగా గద్వాల జిల్లా ఐజాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు మార్చి నెల తర్వాత నుండి పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. కేవలం పింఛన్లు మాత్రమే కాదు, మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని, అందుకే కొంత సమయం పడుతోందని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రధాన హామీలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న మరికొన్ని పథకాలను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంపత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్చి తర్వాత నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుందనే వార్త మహిళల్లో కొత్త ఆశలను నింపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ సంపదను సృష్టించి పేదలకు పంచాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. విపక్షాల విమర్శలకు సమాధానం చెప్తూనే క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి టీం దూసుకుపోతోందని చెప్పుకోవచ్చు. మరి మార్చి నెల తర్వాత ఏ పథకాలు ఏ విధంగా అమలవుతాయో వేచి చూడాలి. ఇప్పుడిప్పుడే గల్లపెట్ట బరువెక్కుతుంది. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం అంటారు. మార్చి 31 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. కొత్త బడ్జెట్ వస్తుంది. రేపు మార్చి 31 తర్వాత నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ పెన్షన్లు పెంచే బాధ్యత రేవంత్ రెడ్డిది, నాది, కాంగ్రెస్ పార్టీది. అట్లే మహిళలకు 2,500 ఇచ్చే బాధ్యత కూడా మాది, కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. అండగా నిలబడండి.